వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. మనం చూస్తున్నాం కదా, ఒక బస్తీ వాసులో ఉన్నాం. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. అసలు ప్రజల్లో అన్ని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదో వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఇక్కడ సమస్య అనేది చాలానే ఉంది. అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయో కదా వాళ్ళ నోటితోనే మీకు కూడా తెలియజేస్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. మీరు ఈ బస్తీలో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? మేము నా పుట్టిన 30 years నుండి ఇక్కడనే ఉంటున్నాము. అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది కదా, ఏమన్నా మీకు అభివృద్ధి చెందినట్టు అనిపించిందా? లేదు మేడం, ఇక్కడైతే ఏం డెవలప్మెంట్ అయితే లేదు మా ఏరియాలో అయితే. అంటే అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారా డైలీ ఊడడానికి? లేదు మేడం, ఎప్పుడో నెలకు ఒకసారి వస్తారు అంతే. అది కూడా క్లీన్ గా చేయట్లేదు. పెట్టుంటాయండి. ఇప్పుడు మీరు చూడండి, మీ కళ్ళతో చూడండి, ఇక్కడ చెత్త కుప్ప పెట్టున్నది, అక్కడ చెత్త కుప్ప పెట్టినది. ఇలా ఉంటే పిల్లలు ఇలా మా బాబు అండి, ఇలా పిల్లలకు డెంగ్యూ రాకుండా ఉంటుందా అండి? క్లీనింగ్ అనేది లేదు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రోడ్ ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూపెడుతున్నాను ఈ రోడ్డు ఎప్పుడు అంటే పిజిఆర్ జమానాలో వేసిన రోడ్ అండి ఇది. ఇప్పటివరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అదే బీఆర్ఎస్ వచ్చినప్పుడు లేదు, కాంగ్రెస్ వచ్చినప్పుడు లేదండి. ఇది ప్రాబ్లం. ఈ ఏరియా కార్పొరేటర్ ని మరి కలిసారా? కలిసి మా ఏరియాలో కార్పొరేటర్ ఎవరో తెలియదండి ఇక్కడ. కార్పొరేటర్ మేడం ఇక్కడ మాకైతే ఎప్పుడు మా ఏరియాకి రాడు ఆయన. అక్కడ వాళ్ళ ఏరియా ఏమో గానీ మా షేక్పేటకి అయితే ఎప్పుడు రాలేదు మేడం కార్పొరేటర్. మరి మా సమస్యలు ఇవి ఉన్నాయి, ఇక్కడ ఇట్లా ఉన్నాయి అని చెప్పి మీరు వెళ్ళి అడగలేదా, ప్రశ్నించలేదా వాళ్ళని? మేడం మేము చేయాలని మేము బీజేపీ నుండి మేడం మేము ట్రై చేస్తున్నాం చేయనీకే. మా వంతు ఏదైతుందో మేము చేస్తున్నాము. స్ట్రీట్ లైట్స్ లేవు, రోడ్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లము. అక్కడైతే గ్రేవ్ యార్డ్ దగ్గర అయితే అసలు లైటింగే లేదు. డెంగ్యూ ప్రాబ్లమ్స్ ఎక్కువ మేడం ఇక్కడ. దోమల మందు కొట్టడానికి రావట్లేదు. ఎప్పుడో నెలకు ఒకసారి మేడం, అది కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వస్తారు, మళ్ళీ రారు. ఇంకా అది వేస్ట్ మేడం, అది పెట్టినా కూడా ఏమీ లేదు. మరి ఈసారి మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? బీజేపీకే మేడం సపోర్ట్. మేము బీజేపీ మెంబర్స్. అవునవును సార్, మేము బీజేపీ, నేను కార్యకర్తని బీజేపీకి, మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం మేడం. ఒకవేళ బీజేపీ వస్తే ఈ ఏరియాకి ఈ సమస్య అనేది రిపీట్ అవ్వదు అనుకుంటున్నారా? ఎస్ మేడం, కాదు మేము చేపిస్తాం. కాకుండా మీరు చేపిస్తారా? అంటే ఎందుకని కార్పొరేటర్ గా మీరు వెళ్ళి మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయి, యాజ్ ఏ కార్పొరేటర్ గా మీరు తీర్చాలి అని చెప్పని అడగలేదు ఎప్పుడు? సార్ ఎప్పుడు రాలేదు మేడం. ఇక్కడ కార్పొరేటర్ సార్ వస్తే మేము అడుగుతాం. అసలే లేదండి, వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడ, అతని ఇల్లు కూడా ఇక్కడ ఉన్నది. కార్పొరేటర్ ఇల్లు మాకు తెలుసు, మేము అడిగేది వెళ్తున్న వీలు ఉంటుంది. కాబట్టి అతని ఇల్లు ఎక్కడ ఉంటాడో తెలియదు, అతను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. అప్పుడు మేము ఎలా చెప్తామండి? ఎలక్షన్స్ అప్పుడే రాడు మేడం, ఉట్టప్పుడు ఏమొస్తాడు? ఎలక్షన్స్ అప్పుడే రాడు, కార్పొరేటర్ ఎలక్షన్స్ అప్పుడే ఆయన రాడు, ఉట్టప్పుడు ఏమొస్తాడు? ఇంకా అంటే ఈసారి బీజేపీ పార్టీ వస్తే మీ సమస్యలు కొంచెం తగ్గుతాయి అనుకుంటున్నారు? అవును మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం. మీరు ఇక్కడ ఈ బస్తీలో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడనే బై బర్త్ ఇక్కడనే పుట్టినాం అనమాట. మేము ఈ షేక్పేట మారుతున్నారు కానీ ప్రెసిడెంట్ నేను. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది కదా, ఏమైనా అభివృద్ధి చెందిందా ఇక్కడ? ఏం లేదు మేడం, ఇప్పటిదాకైతే మా కాలనీలో ఏం డెవలప్మెంట్ ఏం లేవు. ఇక్కడ చూడండి, సివరేజ్ చూడు, లారీలు పోయి బస్సులు, స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మెయిన్ రోడ్. ఇది షేక్పేట నుంచి మండికొండ వెళ్ళాలన్నా, ఒయ్యి కాలనీ పోవాలన్నా, దరగ పోవాలన్నా ఇదే బైపాస్ రోడ్. ఇది అధికారులు చెప్తే వాళ్ళు స్టాండ్ వేసి పోయిరైతే ఇప్పటిదాకా వారం 10 రోజులు అవుతుంది, పట్టింపులేదు. ఇట్లా మాన్యువల్ చాలా ఉన్నాయి మా కాలనీలో, ఒక 5-6 ఉంటాయి. ఆల్రెడీ మేము ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ జిఎం జనరల్ మేనేజర్కి మురళీధర్ రెడ్డి సార్కి చెప్పినాము. పంపిస్తా అంటాడు, కాంట్రాక్టర్ చేంజ్ అయ్యింది అంటాడు. ఇప్పటిదాకా మా హిందూ బస్తీ మేడం ఇదంతా, మా హిందూ బస్తీలో ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మరి కార్పొరేటర్ ఇలాగా సమస్యలు ఉన్నాయని చెప్పని మీరు అడగలేదా? ఎమ్మెల్యేని కూడా కలవడానికి ట్రై చేయలేదా? రీసెంట్ గా మన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు స్వర్గస్థులు అయినారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేటర్ దగ్గరికి వెళ్తే పంపిస్తున్నా అని చెప్పి ఇప్పటిదాకా పంపించలేరు మేడం. ఇక డిపార్ట్మెంటల్ అయితే పంపిస్తున్నా అని చెప్తారు మురళీధర్ రెడ్డి సార్, ఇప్పటిదాకా పంపించలేరు. చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలు 3:30 అయిందనుకో, 7:30 నుంచి బస్సులు పెద్ద బస్సులు వెళ్తాయి. నారాయణమ్మ కాలేజీవి, మళ్ళీ శ్రీ చైతన్య, చాణిక్య ఇలాంటి స్కూల్. ఎందుకంటే ఇది పెద్ద కాలనీ. ఇది మా దగ్గర 3,000 మంది ఉంటారు ఈ బస్తీలో. 300 బిల్డింగ్లు, 3,000 మంది పబ్లిక్ ఉంటారు. స్కూల్, కాలేజెస్ చూడండి, మీరే చూడండి ఎంత రద్దీగా ఉంది ఈ ప్రాంతం అంతా, కాలనీ మొత్తం. వాన వస్తే కూడా నీటితో నిండిపోదే అని చెప్పని అంటున్నారు కొంతమంది, ఇది నిజమేనా? ఇప్పుడైతే ఏం లేదు మేడం, ఇక్కడ చెరువుది ఒకటి పట్టించుకోవాలి మేడం. ఇది మాకు స్థానికంగా అనేది ఇది ఒకటే చెరువు ఉండేది, చుట్టుపక్కల ఏ చెరువు లేదు. ఎర్రగుంట చెరువు అని ఉన్నది. అది మేము ఎన్నిసార్లు డిపార్ట్మెంటల్ చెప్పి, సార్ వర్షాకాలంలో అక్కడ స్టోరేజ్ చేసుకున్నాం మనం వాటరు, అది స్టోరేజ్ చేసుకుంటే మన బోరింగ్లో వాటర్ వస్తుంది సార్ అని చెప్పి ఇప్పటిదాకా 2 సంవత్సరాలు మేము కష్టపడుతున్నాము. వర్షం వచ్చినప్పుడు అలా పోయి మేము అన్ని మ్యానువల్ అన్ని మట్టితో సంచులు వేసి క్లోజ్ చేసి మేము మామూలు పంపిస్తున్నాం. కానీ ఇప్పటిదాకా ఇలాంటి డెవలప్మెంట్ లేదు. పైప్ లైన్ ఏమని చెప్పినాం, స్టామ్ వాటర్ కొత్త వాటర్ పైప్ లైన్ వేయాలని చెప్పినాం, ఇప్పటిదాకా వేయలేదు.
మరి ఈ విషయాల మీద మీరు మీ ఏరియా కార్పొరేటర్ మరి ప్రశ్నించలేదా మీరు? మా ఏరియా కార్పొరేటర్ మేము ఉన్నాడు మేడం, చెప్పినా పంపిస్తున్నా అని చెప్తే పంపించలేదు. మామూలు లోకల్ లీడర్ ఉండరు, డివిజన్ ప్రెసిడెంట్ ఉండరు, ఇప్పటిదాకా పట్టింపు లేదు, ఏం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళే చూసుకుంటూ పోతారు. ఎలక్షన్ టైంలో వస్తారు, మా కాలనీలకు వస్తారు, అదే మేము అది చేస్తాం ఇది చేస్తామంటారు. ఇప్పటిదాకా ఏం లేదు మేడం. ఖాళీ వస్తారు, ఎలక్షన్ టైంలో వస్తారు, ఓట్లు వేయించుకుంటూ పోతారు. మాత్రం ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ లేవు. మాకు ఒక 40 years బ్యాక్ వాటర్ లైన్ ఉంది, ఇప్పటిదాకా ఇంప్రూవ్మెంట్ అనేదే లేదు వాటర్ది. ఈ సెవెరల్ లైన్లు ఇవి పాతకాలమే మళ్ళీ వేయమని చెప్పినాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము, మామూలుగా జిహెచ్ఎంసీ మేయర్ దగ్గరికి వెళ్ళినాము, పంపించినాము. ఒక కాంట్రాక్టర్ పంపిస్తాను మెజర్మెంట్ తీసుకొని పోయి 6 నెలలు అవుతుంది. ఆ సెవెరల్ లైన్ లేదు, వాటర్ లైన్ లేదు, ఏం లేదు మేడం. ఈ స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ లేదు మేడం, జీరో మెయింటెనెన్స్. చూడండి 24 hours లైట్ ఆన్ చేసి ఉంటాయి కానీ ఇలా పట్టింపే లేదు. ఆ టైమర్ పాడైంది అంటారు, స్ట్రీట్ లైట్ టైమర్. ఆ టైమర్ చేంజ్ చేస్తే మేడం టైంకి వచ్చి ఆన్ అయితే ఆఫ్ అవుతుంటాయి. మరి కరెంట్ వైర్లు అంటే వాన వచ్చినప్పుడు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి కదా, చూస్తుంటే చాలా కిందకి ఉన్నాయి కదా, మరి అలాంటి టైం మరి దీని గురించి కూడా అడగలేదా మీరు? మేడం ఇప్పటికీ మా షేక్పేట లోపల ఇది 33 kV మేడం. ఇది చాలా ఎస్టీ లైన్, పెద్ద లైన్ ఇది. ఇంతమందికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిర్రు, చూసిర్రు, చేంజ్ చేస్తున్నామని చెప్పారు. చేంజ్లు ఇప్పటికి ఒక 5-6 మంది చనిపోయారు షేక్పేటలోనే. అక్కడ గుట్ట పైన వినోబ నగర్ అని ఉంటుంది, అక్కడ ఇంటికి కిందికి అయినందుకు అదే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే షార్ట్ తల్లి చనిపోయారు మేడం. చేంజ్ చేస్తా అని చెప్పి నడి వీధులు ఉన్న చూడు సెంటర్ ఉంది ఎస్టీ లైన్ పట్టింపు ఏం లేదు మేడం. చేంజ్ చేస్తా అని చెప్పి చేంజ్ చేయలేదు. తర్వాత పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మీరు మాత్రం అభివృద్ధి మాత్రం చెందట్లేదు. అది బరాబర్ మేడం. ఎందుకంటే డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అని చెప్తాం, ఏం కనిపిస్తుంది కదా మేడం, మన కంటికే కనిపిస్తుంది, కనిపిస్తలేదని కాదు. డెవలప్మెంట్ అయితే అయినట్టు ఉంటుంది. ఏం కాలేదు ఇప్పటిదాకా. మీకు మా సొసైటీకి వెల్ఫేర్ కమిటీ కావాలని చెప్పి ఒక కమిటీ వాళ్ళ గురించి తిరిగినాము. ఇప్పటిదాకా కమిటీ వాళ్ళు శాంక్షన్ చేయలేదు. మేము వస్తూ ఉన్నాము. ఆ కమిటీ వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు వ్యాక్సిన్ ఇచ్చినా కానీ అందరికీ అంగన్వాడీకి అన్నిటి యూజ్ చేసుకోవచ్చు మేడం. అదొకటి మాకు కమిటీ వాళ్ళు కావాలి మేడం. ఎందుకంటే చిన్న మీటింగ్లు అయినా ఏవైనా సరే, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ దేనికైనా సరే అదొకటి కమిటీ వాళ్ళ గురించి తిరుగుతున్నాం మేడం. మొన్న మన మినిస్టర్ కిషన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళినాము, శాంక్షన్ చేపిస్తా అని చెప్పి ఇప్పటిదాకా శాంక్షన్ కాలేదు మేడం. అది పెండింగ్లో ఉంది మేడం, అది కమిటీ వాళ్ళు. ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మేడం మాకైతే ఇప్పటిదాకా పనులు కాలేదు మేడం. మేము ఆలోచన చేస్తాం, ఎందుకంటే మాకు ఎవరు పని చేస్తారో వాళ్ళకు కంపల్సరీ మేము చూసి ఆలోచన చేసి మా కమిటీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం మేడం. మీరు చెప్పిన సమస్యలన్నీ మీ ఏరియా కార్పొరేటర్తో మాట్లాడి మీ సమస్యలు తీర్చేంత వరకు మా వంతుగా మేము సహాయం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. बहुत बहुत धन्यवाद मैडम.